టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. హాయ్ అని చెప్తే నచ్చదు కాబట్టి బాగున్నారా గురుగారు? హాయ్ ఏమిటి అసలు, అందులో లేనిదే అది. గంగాధర శాస్త్రి గారు, మీ ప్రయాణం అసలు మీరు వెళ్ళని జోన్ లేదు. ఈ కాలం జనరేషన్స్కి భగవద్గీత నిజంగా ఎంతవరకు అవసరం? అంటే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణం. ఇది ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్. దీన్ని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు, యుద్ధరంగంలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడంటే భగవద్గీత ఎందుకు చదవాలి అని క్వశ్చన్ చేస్తారు. జీవిత ప్రయాణం అంటే కేవలం ఒక లక్ష్యాన్ని చేరుకోవడం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించటం, ఆనందించటం కూడా. కొన్ని విషయాలు ఏంటంటే పామరులకి సామాన్యులకి భగవద్గీత అర్థం కాదు. అసలు వీటన్నిటికీ, ఈ భాషలన్నింటికీ తల్లి ఏది? సంస్కృతం. అది మర్చిపోతే ఎలా? గాంధీ మహాత్ముడు అనేక సార్లు చెప్పేవాడు, నా కోసం భగవద్గీత నేర్చుకోండి. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ చిట్ చాట్. చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, బట్ కొన్ని ఇంటర్వ్యూలు మాత్రం అందరికీ ఉపయోగపడుతుంటాయి. సో ఈరోజు నా ముందు కూర్చున్నటువంటి గెస్ట్ కూడా ఎంతోమందికి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్తూ వస్తున్నారు. సో జర్నలిస్ట్గా తన ప్రయాణం కొనసాగింది, గాయకుడిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు భగవద్గీత ఫౌండర్గా గంగాధర శాస్త్రి గారు ఆయన చెప్పేటటువంటి మాటలు ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు, ఆయన బాటలు నడుస్తూ ఉన్నారు. గీత నేర్చుకో, రాత మార్చుకో అని చెప్తూ ఉంటారు మొదటి నుంచి కూడా. రైట్, నాతో పాటు గంగాధర శాస్త్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, బోలెడని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం తల్లి. సువర్ణ, ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సో మచ్. సో కృతజ్ఞతలు అని చెప్పాలి, థ్యాంక్ యూ అంటే మీకు కోపం వస్తుంది. ఎందుకంటే తెలుగు పదాలు నేర్చుకోవాలి, తెలుగు మాటలే మాట్లాడాలని ప్రతిసారి చెప్తూ ఉంటారు. మీకు కృతజ్ఞతలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాలాంటి ఎంతోమంది ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా కొన్ని నేర్చుకోవాలని మీ ఇంటర్వ్యూలు ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. సో ఈ ఇంటర్వ్యూతో కూడా ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని నేనైతే మీ దగ్గరకు వచ్చేసాను. మీ విలువైన మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇస్తున్నారు. ముందు మీకు హాయ్ అని చెప్తే నచ్చదు కాబట్టి బాగున్నారా గురువుగారు? ఇది కరెక్ట్. హాయ్ ఏమిటి అసలు, అందులో లేనిదే అది. అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనుకుంటా, నా పేరు దయ, నాకు లేనిదే అది. నాగా హాయ్ కాదు, ఎవరు కనిపించినా నమస్కారం, శుభోదయం, ఇది మన సంప్రదాయం. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, అందులో తప్పేం లేదు. మీరు ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా, మీరు స్టోరీలు వెనక్కి వెళితే అందులో హలో అన్నాం, వాడెవడో ఒక పాశ్చాత్యుడి ప్రేయసి పేరు అది కదా. దాన్ని ప్రపంచమంతా దానికి పబ్లిసిటీ ఇచ్చే బదులు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై, నమస్కారం అండి, మీరెవరు, నేను ఫలానా, నా పేరు ఇది కదా సంస్కృతి. సో దీనివల్ల ఏం నష్టం లేదు, దానివల్ల వచ్చే ఎక్స్ట్రా లాభం లేదు. సో అందుకని ఇట్లాంటివి మనం పిల్లలకి నేర్పించగలిగితే, ముందు మనం అంటున్నప్పుడు, అలాగే రింగ్ టోన్స్ కూడా చెప్తున్నాను. రింగ్ టోన్ మనం రింగ్ చేయగానే అంటావా అట్లా వినిపించింది అనుకోండి, అబ్బా నీ అది ఏదో అనిపించింది అనుకోండి, ఇట్ షోస్ యువర్ ఐడియాలజీ లేదా యువర్ కైండ్ ఆఫ్ థింకింగ్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ ప్రవర్తన ఏమిటో, నీ ఐడియాలజీ ఏమిటో, నీ లక్ష్యం ఏమిటో, నీ భావజాలం ఏమిటో, నీ సంస్కారం ఏమిటో, ఇవన్నీ నీ రింగ్ టోన్లోనే కనిపిస్తుంటాయి. అందుకని మేము ఒక అధికంగా ప్రచారం చేస్తున్నది, భగవద్గీతలో శ్లోకం ప్లే చేయండి మీ కాలర్ ట్యూన్స్లో, ఒక శ్లోకం, దానివల్ల నష్టం లేదు కదా. అది భారతదేశపు అస్తిత్వం. ఆ శ్లోకం కాదు, అది మహామంత్రం. దైవమే మాట్లాడడం వల్ల అది మంత్రతుల్యమైంది. అది అవతల వాడు వింటూనే ఒక రకమైన మూడ్లోకి పెడతాడు, ఒక రకమైన ఏమంటారు, ఒక మెడిటేటివ్ ఆలోచనలో కాస్త ప్రశాంతత ఉంటుంది. ఇవి నేను అంటున్నా. ఈ చిన్న చిన్న చేంజెస్ కనుక లైఫ్లో మనం జీవితంలో అన్వయించుకోగలిగితే, ఆచరించగలిగితే డెఫినెట్గా మంచి సంబంధ బాంధవ్యాలు, ఆలోచన విధానాలు, దాని ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది.
ఓకే. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇప్పుడు ఫస్ట్ మీరు నమస్కారంతోనే చెప్పారు. ఇప్పుడు ఎటువంటి వాళ్ళైనా కూడా ఒక వ్యక్తి మనకి కనిపించినప్పుడు హాయ్, హలో ఇలా షేక్ హ్యాండ్ ఇలా ఇచ్చిస్తాం. బట్ ఒకప్పుడు ఎలా ఉన్నారు? అది నిజమే. ఇది ఇంకొక చర్చనీయాంశం. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. అసలు మొదటిది ఏమిటంటే అది మన సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి. అదొకటి. కరోనా తర్వాత అసలు షేక్ హ్యాండ్లు ఇవ్వడం మానేశారు చూడు. అంటే వాడు ఆ వేలు ముక్కులో పెట్టుకున్నాడో, నోట్లో పెట్టుకున్నాడో, చెవులో పెట్టుకున్నాడో తెలియక అదొక పాయింట్. చేతులు ఎప్పుడు దాదాపుగా అపరిశుభ్రంగా ఉంటాయి. రెండోది మన 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 సంస్కృతి కాదు. రెండోది అసలు ప్రధానమైన విషయం ఏమిటంటే అసలు షేక్ హ్యాండ్లు అనుకుంటే షేక్ హ్యాండ్లు ఎవరికి ఇవ్వాలి అంటే తత్సమానుడికి ఇవ్వచ్చు. నీకంటే పెద్దవాడికి ఇవ్వకూడదు. నీకంటే పెద్దవాడికి నువ్వు ఖచ్చితంగా నమస్కారం చేయాలి. నీకంటే మరీ పెద్దవాడికి అంటే పండితుడికి, జ్ఞానికి, అట్లాంటి ఆధ్యాత్మికమైన స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి పాద నమస్కారాలు చేయాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి హాయ్ అలా పలకించకూడదు. అంకుల్ అంటే అన్నావు, పోనీ నమస్తే అంకుల్, నమస్కారం అంకుల్ అనగానే వెంటనే ఆ పిలుపు, ఆ సంబోధనం ఇట్ షోస్ యువర్ ఫ్యామిలీస్ క్యారెక్టర్. నీ తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో అర్థమైపోతుంది. ఇది మన ఇంటికి వస్తే మన పిల్లలు ఇంకొకటి ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ పిల్లవాడు మన కాళ్ళకి నమస్కారం చేసి లేదా మన పలకరించాడు, గౌరవించాడు, నమస్కారం అంకుల్ అన్నాడు. ఓ తల్లిదండ్రులు పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి 4 మంచి ముక్కలు చెప్తున్నారన్నమాట ఈ ఇంట్లో అనేది ప్రపంచానికి అర్థమవుతుంది. సో పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వాలంటే తత్తుల్యులకి, స్నేహితులకి, తత్సమానులకి. ఆఫీస్లో నీ ఇష్టం, కానీ నీకంటే పెద్దవాడని నీకు ఎప్పుడు అనిపిస్తుందో వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వకు, వాడికి నమస్కారం చేయి. అది గౌరవించడం, అది సంస్కారం. ఓకే. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అప్పట్లోనే ఖచ్చితంగా. అంటే ప్రతి నమస్కారం అంటే ఇప్పుడు పిల్లవాడు నమస్కారం చేస్తే పెద్దవాడు తిరిగి నమస్కారం చేయమని కాదు. వాడు ఆయుష్మాన్ భవ అంటాడు పెద్దవాడు, శతమానం భవతి అంటాడు. అది అసలు అందులో అవన్నీ పవర్ఫుల్ వైబ్రేషన్స్, జస్ట్ మాటలు కాదు. ఇప్పుడు కొందరు మాట్లాడితే వినాలనిపిస్తుంది, కొందరు మాట్లాడితే ఆచరించాలనిపిస్తుంది, కొందరు మాట్లాడితే వాళ్ళని ఫాలో అయిపోతాం, కొందరు మాట్లాడితే ఆ కాసేపు మాత్రమే చప్పట్లు కొడతాం. శబ్దంలో, ఆ వాక్కులో, ఆ తపస్సులో, ఆ జర్నీలో, ఆ ఎక్స్పీరియన్స్లో, ఆ ధర్మంలో అంత పవర్ ఉంది. శబ్దం అదే. ఒకడు పలికితే మామూలుగా ఉంటుంది, ఇంకోటి పలికితే అది శాసనం అవుతుంది, ఇంకోటి పలికితే మంత్రం అవుతుంది. అందుకని చెప్తుంటాను, ఇతర మత గ్రంథాలన్నీ తాము మానవులమే అని చెప్పుకున్న వాళ్ళ చేత బోధించబడి ఆ తర్వాత తరం వాళ్ళ చేత రచించబడినవి మిగతా మత గ్రంథాలన్నీ. మరి దానికి డీటెయిల్స్ అక్కర్లేదు. కానీ ఈ భగవద్గీత అనే భారతదేశపు మతం కాని మత గ్రంథం, మతం అంటే అభిప్రాయం అని అర్థం, ఈ ధర్మ గ్రంథం తను పరమాత్మగా ప్రకటించుకుని ప్రపంచానికి బోధించబడింది. అందుకని చాలా శక్తివంతమైన గ్రంథం, ఎక్స్పైరీ డేట్ లేని గ్రంథం, కాలం చెల్లని గ్రంథం, కాలం చెల్లని కర్తవ్య బోధ. అది భగవద్గీత. చెప్పినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. మిగతా ప్రపంచంలో ఎక్కడ పరమాత్మగా, దైవంగా నువ్వు అనుకున్నావు కానీ దైవంగా అది నిరూపించబడింది కాదు, ప్రకటించింది కాదు. సో అంతటి ఉత్కృష్టమైన ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ చిన్నవి మన పిల్లలకి నేర్పించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. లేకపోగా అవతల వాళ్ళు, ఆ పిల్లవాళ్ళు, లేకపోతే ఆ జనరేషన్స్లో అలా మాట్లాడే వాళ్ళలో ఒక పవిత్రత, ఒక గౌరవం, ఆ భావం ప్రపంచానికి కలుగుతుందనేది మనం నేర్చుకుంటూ మన తర్వాత తరం వాళ్ళకి స్టేజీల మీద ఓకే ఇప్పుడు అన్ని హాయిలు హీలు అవి స్వాగతించదగిన పరిణామాలు కాదు. ఓకే. గంగాధర శాస్త్రి గారు, మీ ప్రయాణం అసలు మీరు వెళ్ళని జోన్ లేదు. అంటే జర్నలిస్ట్గా మీ ప్రయాణం కావచ్చు, గాయకుడిగా మీ జర్నీ కావచ్చు, ప్రతి ఒక్కరితో మీకున్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, ఒక ఇంటర్వ్యూలోనో ఒక గంటలోనో చెప్పే విషయాలు కాదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు గంగాధర శాస్త్రి అంటే భగవద్గీత ఫౌండర్, భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్, చైర్మన్ కూడా మీరే కాబట్టి. సో ఈ కాలం జనరేషన్స్కి భగవద్గీత నిజంగా ఎంతవరకు అవసరం? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం
వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం జై శ్రీకృష్ణ. భగవద్గీతలో ఏముంది? చాలా ఉంది. జీవితమే ఉంది. భగవద్గీత గురించి ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి భగవద్గీత? దాని ముందు ఎవరు చెప్పారు భగవద్గీత? విశ్వగురువు, విశ్వాచార్యుడు లేదా జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థినిని కార్యోన్ముఖుణ్ణి చేయడానికి అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన మహోత్కృష్టమైన కాలం చెల్లని, ఇందాక చెప్పినట్టు కాలం చెల్లని భగవద్గీత. ఇది ఎక్స్పైరీ డేట్ లేని పాస్పోర్ట్ అని ఎందుకనంటే ఏ దేశంలో అయినా ఇది చెల్లుబాటు అవుతుంది. అలాంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది వాళ్ళిద్దరి పర్సనల్ కాన్వర్సేషన్ కాదు, వ్యక్తిగత సంవాదం కాదు, వ్యక్తిగత భాషణ కాదు. జీవితంలో మనకు ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడండి, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదో మనం తెలుసుకోవడానికి జీవితంలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అంటే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలుసుకోవడానికి శాస్త్రమే ప్రమాణం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటాను కుదరదు, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటానంటాను కుదరదు, నా ఇష్టం వచ్చిన భాష మాట్లాడతానంటే కుదరదు, నా ఇష్టం వచ్చినట్టుగా సమాజంలోకి వచ్చేసి నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే కుదరదు. అది జంతువు లక్షణం. రోడ్డు మీద అన్నీ చేసేసుకుని వెళ్ళిపోతుంటుంది. మనం వెనకాల మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనుషులు కూడా రోడ్డు మీదకి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తానంటే క్లీన్ చేసే వ్యవస్థ ఒకటి ఉంది, అది పోలీసు వ్యవస్థ. అందుకని నీకు మనిషి నడవడికని, మనిషి నైతిక విలువల్ని పెంపొందిస్తూ మనిషి నడవడికని, ఉత్తమ జీవన విధాన మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నతమైన వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తూ మహోత్కృష్టమైన లక్ష్యానికి చేర్చగలిగే మహోత్కృష్టమైన గ్రంథం, బోధ, కర్తవ్య బోధ, ధర్మగ్రంథం భగవద్గీత. ఇది బేసిక్గా. దీన్ని ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు, యుద్ధరంగంలో చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడంటే, ఇంటి దగ్గర ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని, ఎక్కడికి వెళ్తున్నావు? యుద్ధానికి వెళ్తున్నాను. ఓ ఆల్ ది బెస్ట్ అని ఇంటి దగ్గర అవన్నీ చెప్పించుకుని ఒక లక్ష్యంతో యుద్ధరంగంలోకి బయలుదేరగానే ఎదుర్కొండా ఉన్న వాళ్ళందరినీ యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత అది అక్కడ ఇంకా బంధువులు, మేనమావులు, సోదరులు, మనవాళ్ళు, మిత్రులు, శ్రేయోభిలాషులు, హితులు, ఈ డిజిగ్నేషన్స్తో చూడకూడదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి డ్రెస్ వేసుకున్నావంటే, శిరస్త్రాణాలు ధరించావంటే అక్కడ నువ్వు సైనికుడు అని అర్థం. డిజిగ్నేషన్స్ మారుతాయి. ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, గొంటెల మీద ఉన్నవాళ్ళు, కింద నేల మీద ఉన్న కాల్బంట్లు. సో ఈ డిజిగ్నేషన్స్ మారినా అక్కడ అంతిమంగా జరిగేది కర్తవ్యం. ఏమిటా కర్తవ్యం అంటే యుద్ధం. ఏమిటా యుద్ధం అంటే ధర్మయుద్ధం. అంతే, ఇంతకంటే ఏముండదు. వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరు? రాజులు, సైన్యము, కోట. ఇట్లాంటి మార్గంలోకి వచ్చి, అట్లాంటి సందర్భంలోకి వచ్చి అసలు వీళ్ళందరూ ఏంటి, నా గురువుని చంపుతానా, నా మేనమావని చంపుతానా, నా సోదరుని చంపుతానా, నా హితైషుల్ని చంపుతానా అని ఆ డిజిగ్నేషన్స్ మొదలెట్టాడు. నాన్న హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళందరినీ ఏమంటాం? ఆ ప్రాంగణంలో గడిపెడితే ఫోన్ వచ్చింది, ఎక్కడున్నావు అంటే హాస్పిటల్ అంటాం. బయటకు వచ్చాం, ఎక్కడున్నావు? సంతలో ఉన్నానంటాం. ఇంకో చోట ఎక్కడున్నావు? సినిమా హాల్లో ఉన్నానంటాం. ఆ ప్రాంగణాల పేరు మాట్లాడుతున్నాం. సినిమా హాల్లో ఉంటే నేను ప్రేక్షకుడు అన్నారు. ఇంకా నీకు అక్కడ అదే డిజిగ్నేషన్. ఎవడైనా, ఎంతటి వాడైనా, ఎంతటి స్థాయిలో ఉన్నవాడైనా, యుద్ధరంగంలోకి వెళ్తే ఎంతటి స్థాయిలో ఉన్నవాడైనా వాడు సైనికుడే. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళినా వాడు పేషెంటే. అలాంటిది ఇది మర్చిపోయి నా వాళ్ళు అన్నావేమిటి? రెండవది నేను అన్నావేమిటి? నేను యుద్ధం చేస్తున్నాను, నేను చేసే యుద్ధంలో నా వాళ్ళందరినీ నేను చంపేస్తున్నాను, వీళ్ళందరూ చచ్చిపోతున్నారు, శాశ్వతంగా మరణిస్తున్నారు. ఈ 3 పాయింట్స్ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ గమనించి, అర్జునుడి మానసిక స్థితిని గమనించి, ఏమన్నావు? నేను అన్నావా? నేను అంటే అహంకారం నాన్న.
నువ్వు ప్రయత్నిస్తే వచ్చింది కాదు యుద్ధం. రెండోది నా వాళ్ళు అన్నావు. నా వాళ్ళు అంటే అటాచ్మెంట్ అని అర్థం. ఇక్కడ అటాచ్మెంట్కి తావులేదు. రెండోది మరణిస్తున్నారు అంటున్నావు. నువ్వు చంపకపోయినా ఇక్కడ ఎవడు బతికుండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు ఎవడు లేడు. ఇక్కడ వాళ్ళు కోరుకుంటే యుద్ధం మొదలైంది. కానీ మనం ఎంత మ్యాక్సిమం ఎంత ట్రై చేసాం మనం. నేను కూడా చివరికి మనుషులు చెప్తే కావటం లేదు, నువ్వు రాయబారానికి నువ్వు వెళ్ళు మహాత్మా పరమాత్మ అని అంటే కదా నేను వెళ్ళింది. నేను చెప్పినా వెళ్ళలేదు కదా. వాళ్ళు యుద్ధమే శరణ్యం అనే స్థాయికి వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? యుద్ధమే చేయాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది అది నీ డ్యూటీ. నువ్వు డ్యూటీ ఈ కర్తవ్యం ఆచరించటమే రాజుకి ధర్మము. ధర్మం అంటే ఏమిటి? సర్వజనామోదయోగ్యమైన కర్మ పేరు యుద్ధం. ఇప్పుడు నువ్వు చేస్తున్న యుద్ధం. కాబట్టి భగవద్గీతలో ఏముందంటే ఇది కృష్ణుడు అర్జునుడికి మాత్రమే కాదు. ఒక కురుక్షేత్రం నాడు 5000 సంవత్సరాల క్రితం జరిగిన క్షేత్రానికి మాత్రమే చెందింది కాదు భగవద్గీత అంటే. ఇప్పటికీ సర్వమానవులకి అది ఆశాదీపం, సాధకులకి కల్పవృక్షం. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత అంటే ధర్మం. కాబట్టి ప్రతి మానవుడు ఆచరించవలసిన ధర్మం ఏమిటో ఒక్క భగవద్గీత పుస్తకం చదివితే, గ్రంథం చదివితే మనకు అర్థమైపోతుంది. ఎవరెవరికి బాల్యంలో పిల్లల దగ్గర నుంచి, వాళ్ళని కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాడు సమాజంలోకి వస్తే నేర్పించవలసిన గురువు దగ్గర నుంచి, సమాజంలో కలుసుకునే అందరి దగ్గర నుంచి ప్రతివాడు ఆచరించవలసింది. ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని పరిపాలించే నేతల దగ్గర నుంచి, రాష్ట్రాలను పరిపాలించే నేతల దగ్గర నుంచి ధర్మబద్ధంగా జీవితం గడపటం ఎలా. ధర్మం అంటే అర్థమైంది కదా. నువ్వు ఏ పని చేసినా అవతలవాడు శబాష్, నువ్వు యు ఆర్ కరెక్ట్, మీరు కరెక్ట్, నేను కూడా మీ మార్గంలోనే నడవాలి. నీకు అవతల వాడికి ఏమి చిచి ఏంట్రా ఇది అని అనిపించుకోకుండా ఎంత బాగా చేశాడు రా. ఏ పనైనా నేను పాడినా అలాగే ఉండాలి. మీరు వ్యాఖ్యానం చేసినా, యాంకరింగ్ చేసినా అలాగే ఉండాలి. సో ఎంత బాగా చేస్తోంది అని అనిపించుకుంటే అప్పుడు లైఫ్ చాలా క్యాజువల్గా. ఏదో శాలరీల కోసం నేను ఎప్పుడు చెప్తుంటాను, శాలరీల కోసం పనిచేయకండి, మీ ఉనికి కోసం పనిచేయండి. యు ఆర్ నాట్ వన్ ఆఫ్ ది, యు ఆర్ ఓన్లీ వన్ అని అనిపించేట్టుగా ఆ కర్మతో మమేకమై ఈ సువర్ణ అనే బంగారు తల్లి యాంకరింగ్ కోసమే పుట్టింది. అసలు ఆ డిక్షన్ కానీ, ఆమె ధరించే దుస్తులు కానీ, ఆ స్టేజ్ని మెయింటైన్ చేసే విధానం కానీ తను క్యాప్చర్ చేసేసి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. వచ్చిన వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ మధ్యలో వచ్చి వెళ్ళే సూత్రధారి పేరే యాంకర్ కదా. మధ్యలో వచ్చి వెళ్ళినా కూడా ఈ సూత్రమున మణులు గుర్చబడినట్లు అంటాడు గీతలో. అట్లా కార్యక్రమంలో వేదిక మీద ఉన్న కార్యక్రమాలన్నిటినీ అనుసంధానం చేస్తూ ఈ మధ్యలో వచ్చి వెళ్ళే అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతోంది, ఎంత బాగా వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తోంది అని అనిపించుకోకుండా ఏదో శాలరీ కోసం, ఏదో దేనికోసం కాసేపు మేనేజ్ చేసేసావా. మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు, ఏదైనా పాట తప్పు పాడితే డిప్ప మీద ఒకటేసి ఎదవా మేనేజ్ చేయకూడదురా, పాడాలి అనేవాడు. నా జీవితంలో మా నాన్నగారు కాశీ విశ్వనాథ శర్మ గారు, నేను అనేక సార్లు చెప్పినా కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి గర్వపడతాను. మా నాన్నగారు నా జీవితంలో నేర్పిన గొప్ప పాఠం, జీవితంలో ఎప్పుడు మేనేజ్ చేయటం అంటే సూడో అంటాం మనం, తెలిసినట్టుగా నటించడం కాదు. తప్పులేదు, నీకు తెలియాల్సిన తప్పులేదు, కానీ తెలుసుకుని చెయ్యి. భగవద్గీత చెప్పేది అది, తెలుసుకుని చెయ్యి. అండ్ మీరు చెప్పిన మాటల్లో ఇంకొకటి నాకేం అర్థమైందంటే, ఈ కాసేపు సంభాషణలో భగవద్గీత ఎందుకు చదవాలి అని క్వశ్చన్ చేస్తారు. ఈ జనరేషన్ వాళ్ళకి, ఈ యువతరానికి అసలు భగవద్గీత వల్ల ఉపయోగం ఏంటి? ఈ రెండు క్వశ్చన్స్కి నేను క్వశ్చన్ అడగకుండా మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఉంది. మీరు స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయాలంటే, వాళ్ళ పిల్లలు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో. స్కూల్కి వెళ్ళాలంటే స్ట్రెస్ ఏంటి? వాడు ఏదో కాకమ్మ కబుర్లు చెప్పేసి కడుపులో నొప్పిగా ఉందంటాడు పిల్లాడు. అంటే స్కూల్ పట్ల ఏదో భయం ఉంది వాడికి, అది తీసేసేయాలి. మా తమ్ముడు వేణుగోపాల్ అని ఉన్నాడు, వాడికి ఒక టిపికల్ క్యారెక్టర్. ఇప్పుడు వాడు పవన్ కళ్యాణ్కి ఆయనకి పిఆర్ఓగా చేస్తున్నాడు. వాడు చిన్నప్పుడు నేనన్నా స్కూల్ ఒకరోజు హాలిడే వస్తే, అయితే వర్షం వచ్చి రోడ్ల గడ్డంగా చెట్లు పడిపోతే నేను ఎంజాయ్ చేసేవాడినేమో, వాడు ఏడుస్తూ కూర్చునేవాడు. ఇవాళ అసలు ఉండదురా, రోడ్ల మీద చెట్లు పడిపోయి ఉన్నాయి, తుఫాన్ వచ్చింది 1977 సైక్లోన్ తుఫాన్ వచ్చి అసలు బూళ్ళు మునిగిపోయి ఉప్పెనొస్తే వీడు స్కూల్కి వెళ్తానని గొడవ. ఉండదురా, ఆ రోజుల్లో ఫోన్లు లేవు. అంటే వాడు తప్పనమాట. ఈ రోజు వెళ్ళకపోతే మనం మిస్ అయిపోతున్నాం, ఆ జ్ఞానం ఏదో మిస్ అయిపోతున్నాం. ఈ ఫీలింగ్ రావాలి. ఇంటి బెల్లు కొట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చే స్టూడెంట్స్ సైకాలజీ. 8 గంటలకి అమ్మ అక్కడ ప్రిపేర్ చేసేస్తుంటే, టిఫిన్ బాక్స్ పెడుతున్నప్పుడు ప్రిపేర్ చేసేస్తుంటే వీడు బట్టలు వేసుకుంటూ అద్దం ముందు నిలబడి, అబ్బాయి వాళ్ళు వెళ్ళాలా, అమ్మాయేమో అక్కడ ప్రిపేర్ చేసేస్తోంది, నేను వెళ్ళనంటే కొడుతుందేమో
ఇవాళ స్కూల్కి వెళ్ళాలా, ఏమిటి టార్చర్, ఏమిటి టెన్షన్, నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకున్నావో దాన్ని ప్రేమించు, దాన్ని ఇష్టపడు. ఆ జర్నీని ఏమంటామంటే ఆనందం అంటాం. జీవిత ప్రయాణం అంటే కేవలం ఒక లక్ష్యాన్ని చేరుకోవడం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించటం, ఆనందించడం కూడా. మీరు ఉద్యోగాలు కూడా అంతే. నేను అందరికీ చెప్తుంటాను, శాలరీ కోసం చేస్తే స్ట్రెస్సే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వస్తోంది అంటే ఎంత ఆనందమో, పరిగెత్తుకుంటూ ఇళ్ళకి పెద్దవాళ్ళు కూడా. అదే సోమవారం ఆనందంగా బయటకు వస్తుంటారు శుక్రవారం సాయంత్రం. అదే సోమవారం పొద్దున మొదలైందనుకో, ఆదివారం రాత్రి వచ్చేస్తుంది అనుకో, ఎంత స్ట్రెస్. దట్ మీన్స్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ జాబ్. నీ జాబ్ని ప్రేమించట్లా. సోమవారం ఎప్పుడు వస్తుందని ఆలోచించాలి కదా. పాపం నీ మీద హోప్స్ పెట్టుకుని నీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఉన్నాడు, వాడు సోమవారం ఎప్పుడవుతుందని వాడు ఎదురు చూస్తున్నాడు. మరి వాడితో కలిసి నువ్వు పనిచేస్తున్నప్పుడు వీఆర్ వర్కింగ్ టుగెదర్ అంటున్నావు. టుగెదర్ అంటున్నప్పుడు వాడేమో సోమవారం వస్తే ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నాడు, నీ ఎంప్లాయర్. వీడేమో సోమవారం అప్పుడే వచ్చేసిందా అని ఎంప్లాయీ. ఎలా అది? సో అందుకని పనిని ప్రేమించు. పనిని ప్రేమించడమే నీ శాలరీ. దాని తర్వాత వచ్చే నిజమైన శాలరీ ఉంటుంది, దాన్ని బోనస్గా భావించు. అందుకని జీవిత ప్రయాణాన్ని ఆనందించడం కోసం పనిని ఎలా చేయాలో, కర్మని ఎలా చేయాలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే చెప్పగలడు. ఓకే శాస్త్రి గారు, ఆధునిక జీవితానికి, ఈ ఉరుకు పరుగుల జీవితానికి అసలు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో దానికి ముందు మనం కృష్ణ పరమాత్మని ప్రార్థించాం. ఈ ప్రార్థించిన వసుదేవ సుతం దేవం ఈ శ్లోకద్వయం ట్యూన్ చేసింది పెండ్యాల నాగేశ్వరరావు గారు, పాడింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కృష్ణార్జున యుద్ధం సినిమాలో. ఎందుకు చెప్తున్నానంటే, ఈ డిసెంబర్ 4వ తారీఖు ఘంటసాల జయంతి, 11వ తారీఖు గీతా జయంతి. శ్రీకృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి బోధించిన రోజు. ఆ సందర్భంగా ఆ ప్రార్థనతో మనం ప్రారంభించాం. ఇప్పుడు మీరు అడిగింది ఈ యువతరానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ప్రారంభం నుంచి ఏదైతే మాట్లాడుతున్నానో అది యువతరం నుంచే. హౌ టు లీడ్ యువర్ లైఫ్ అంటే జీవితంలో వచ్చే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంఘటనని నువ్వు ఎలా తీసుకోవాలి, నువ్వు చేసే పనిని, కర్మ అంటే చాలా పెద్ద పదమేం కాదు, అదే దాని పెద్ద పని అని అర్థం. విద్యార్థి, నువ్వు చదువుకుంటున్నావా, డీవియేషన్ లేకుండా చదువుకో, ఒక లక్ష్యంతో చదువుకో. ఎందుకంటే నీ చదువు వెనకాల నువ్వు అక్కడవే కాదు, డబ్బంతా పెట్టేశాడు నాన్న కష్టార్జితాన్ని నీకు ట్రాన్స్ఫర్ చేశాడు. అమ్మ శ్రమ, అమ్మ కష్టార్జితం, అమ్మ ప్రేమ అన్నీ నీకు ధారపోస్తే నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు. నీకు అంతకంటే ఏమీ వేరే పనేం లేదు. సో అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరు తపస్సు అని చెప్తాను. చదువుని తపస్సుగా భావించు. దానికి ఒక ప్రయోజనం ఉంది, దానికి ఒక లక్ష్యం ఉంది. నీ పక్కన స్టూడెంట్స్ని నువ్వు ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత నీకుంది. అలా చదవాలి. చదువు అంటే అలా చదవాలిరా, విశ్వతేజలాగా చదవాలి, కీర్తిప్రియలాగా చదవాలి, ఇంకో సంబడిలాగా చదవాలి. ఎలా నీకు ర్యాంక్ ఎలా వచ్చింది అని ఎవరిని అడగక్కర్లేదు. ర్యాంక్ వచ్చింది అంటే వాడు తపస్సులాగా చదివాడు అన్నమాట. అలా ప్రతివాడు దాని తర్వాత చదివి ఎదిగిన తర్వాత ఉద్యోగం, దాన్ని కూడా తపస్సులాగా చేయి. నీ మీద హోప్ పెట్టుకుని, ఎంతో హోప్ పెట్టుకుని, ఒక పరమ లక్ష్యంతో నువ్వు నచ్చి నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు వాడి పట్ల కృతజ్ఞతగా ఉండు. భగవద్గీత చెప్పేది అది. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరు నీకు ఆనందం ఇచ్చినా వాడు దైవంతో సమానం. ఎవరు నీకు చేయూతనిచ్చినా వాడు దైవంతో సమానం. ఎవరు నిన్ను పలకరించినా, ఎవరి ప్రపంచం వాడిది. ఎంత బిజీగా ఉంది ఈ ప్రపంచం అంతా. ఆ బిజీలోంచి బయటకు వచ్చి నువ్వెలా ఉన్నావు అని అడగటం ద్వారా నీకు ఆనందం ఇచ్చిన వాడు కూడా ఖచ్చితంగా దైవంతోనే సమానం. సో దీనివల్ల ఏంటంటే లోకం ప్రేమమయం అవుతుంది, లోకం స్నేహమయం అవుతుంది. అసలు స్ట్రెస్ అంతా ఎవడు పట్టించుకోకపోతే స్ట్రెస్సే. బ్యాంకులో డబ్బులు ఉండటం వల్ల ఇమ్యూనిటీ కాదు. అసలు ఎవడూ పట్టించుకోకపోతే అసలు మీకు ఆ ఇమ్యూనిటీ లేదు, మెంటల్ డెఫిషియన్సీనే. నేను ఫోన్ చేస్తే కొన్ని రోజులు చూడండి, మీరు ఫోన్ చేశారు, కరెక్ట్గా 10 మందికి ఫోన్ చేశారు, ఏదో స్ట్రెస్ వచ్చి 10 మంది ఎత్తలేదు, అదొక స్ట్రెస్. అసలు కొన్ని సందర్భాలు ఇది జరుగుతుంటుంది. వీడు లిఫ్ట్ చేయలేదు, వీడు లిఫ్ట్ చేయలేదు, వీడు ఎత్తలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు నాతో అనుకుని, ఇట్ మే గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, అది సూసైడ్ టెండెన్సీలో కూడా వెళ్ళిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో అంత డిప్రెషన్లో ఆ 5 నిమిషాలు కనుక ఏ స్నేహితుడన్నా మాట్లాడి, ఏమిటరా అది, నీకేమో పిచ్చా, ఇంత చిన్న విషయానికి ఎక్కడున్నావు, ఇప్పుడు అక్కడ ఉన్నావా, నేను ఇప్పుడే 10 నిమిషాలు వస్తున్నాను అంటే మొత్తం పోయింది ఆత్మహత్య నుంచి. ఘంటసాల గారి పాటలో
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై నిన్ను నిన్నుగా ప్రేమించుటకు. ఎవడన్నా సరైన ఐడియాలజీ లేదు అంటే వాడికి ఫ్రెండ్స్ రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నాడంటే వాడు సరైన ఫ్రెండ్స్ లేరని అర్థం. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానని ఎవడన్నా అన్నాడంటే వాడిని శాసించే సరైన ఫ్రెండ్ లేడని అర్థం. వాడు దండించేవాడై ఉండాలి. యారా అనేవాడు ఒకడు ఉండాలి డెఫినెట్గా. నీకు ఏమైనా జ్ఞానం ఉందా అని తిట్టేవాడు ఒకడు ఉండాలి. నీ వీక్నెస్లను సమర్థించేవాడు కాదు, నీ స్ట్రెంగ్త్ని సమర్థించేవాడు, నీకు సరైన డైరెక్షన్ ఇచ్చేవాడే నిజమైన ఫ్రెండ్. అఘము వలన మరల్చు. అఘం అంటే పాపం. హితార్థు కలితుజేయు, గోప్యంబు దాచు, పోషించు గుణము, ఎవడి వేళనిచ్చు, విడువడ ఆపన్ను, మిత్రుడి ఈ లక్షణముల పోలిగుండు. నీకు మంచి మిత్రుడు, వీడు నాకు మంచి ఫ్రెండ్ అంటే వాడు అదేమంటారు, క్లాస్మేట్ కాదు, సోల్మేట్. వాడు ఫ్రెండ్ అంటే నిన్ను సరైన మార్గంలో పెట్టగలిగేవాడు. వీళ్ళున్నారేమో చెక్ చేసుకోండి ఒకసారి. అక్రాస్ ది టేబుల్ గ్లాసులు పట్టుకుని కలిసేవాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఎలా ఉన్నావు, అలా ఉన్నావు ఏమిటి అంటే ఏం లేదేంటి, నువ్వు సరిగ్గా లేవు అనగలిగేవాడు ఉండాలి. ఇన్నరగా నేను చూడగలిగేవాడు ఉండాలి. సో నిన్ను సరైన మార్గంలో నడిపించగలిగేవాడు ఉండాలి. సో ఇవన్నీ కూడా భగవద్గీతలో అన్ని భగవద్గీతలో స్పృశించని అంశం అంటూ లేదు. ఇదంతా ధర్మం చుట్టూత, ఇది ధర్మగీత. ధర్మం చుట్టూత నీ చుట్టూత ఒక రక్షణ వలయం పరమాత్మ ఏర్పరిచాడు, అందులోనే తిరగమన్నాడు. ఆ రక్షణ వలయం పేరు ధర్మము. అందులో నువ్వు ప్రవర్తించవలసిన మార్గం పేరు కర్తవ్య కర్మ, నిష్కామ కర్మ. భగవద్గీత గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, కానీ కొన్ని విషయాలు ఏంటంటే పామరులకి సామాన్యులకి భగవద్గీత అర్థం కాదు అని ఒక మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకు అసలు అది మనం అర్థం కాదు భగవద్గీత? అసలు మీరు పుస్తకం ఓపెన్ చేయగానే మీరు మొదట తెలుసుకోవాల్సింది భగవద్గీత అర్థం కాదు. ఎందుకని? సంస్కృతంలో ఉంది. సంస్కృతంలో ఉంటే ఎందుకు అర్థం కాదు అంటే, తెలుగే మన పుస్తకాల నుంచి తీసేసినప్పుడు మొత్తం ఇంగ్లీష్ మీడియం చేయండి. ప్రపంచంతో మీరు సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడం కోసం, ఉద్యోగం చేయడం కోసం, ధనార్జన కోసం మీరు ఏ భాషనే నేర్చుకోండి. మాతృభాష మర్చిపోవడం ఏమిటి? దారుణం కదా. తల్లిని మర్చిపోవడం కాదు, తల్లిని అవమానపరచడం కాదు, తల్లిని గౌరవించకపోవడం కాదు, తల్లి విలువ తెలుసుకోకపోవడం కాదు మాతృభాషకి దూరం అయితే. సో అలాంటి తెలుగుకే దూరం అయినప్పుడు, తెలుగుని కన్న తల్లి ఉంది. జనని సంస్కృతంబు నెల్ల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. అసలు వీటన్నిటికీ, ఈ భాషలన్నిటికీ తల్లి ఏది? సంస్కృతం. అది మర్చిపోతే ఎలా? గాంధీ మహాత్ముడు అనేక సార్లు చెప్పేవాడు, నా కోసం భగవద్గీత నేర్చుకోండి. భగవద్గీత నేర్చుకునేవాళ్ళు ఖచ్చితంగా సంస్కృతం నేర్చుకోండి. సో ఈ మార్గంలో మీరు పుస్తకం తెరవగానే స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతేజ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. విశ్వరూప సందర్శన యోగం. అది ఎప్పటికి నోరు తిరుగుతుంది? ఇప్పుడు నాకెలా నోరు తిరిగింది, జనాలకు ఎందుకు తిరగదు అంటే, నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అదే నేను డిగ్రీ వరకు సంస్కృతం నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు అందులో ప్రవేశపెట్టారు. నా సెకండ్ లాంగ్వేజ్ అదే. మరి మీ మీద కూడా బాధ్యత ఉంది. ఎందుకని? ఇది భారతదేశ భాష. రెండవది దైవ భాష. సంస్కృతము దైవ భాష. సంస్కృతానికి ఒక గొప్ప అర్థం ఉంది. అదేమిటంటే, ఎట్టి భాషని అలవరుచుకోవడం వల్ల, ఎట్టి భాషని అభ్యసించటం వల్ల, లేదా అలవరుచుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతము. మిగతా విద్యలన్నీ డబ్బు సంపాదించడం ఎలా మాత్రమే పనికొస్తాయి, ఆలోచనకు మాత్రమే పనికొస్తాయి. కానీ అంతకు మించి ఒకటి ఉంది. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడండి, అంతకు మించి ఏదో ఉంది. ఏమిటి అంతకు మించి అంటే, ఈ డబ్బు అవసరమే, కానీ డబ్బు శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే, ఈ డబ్బుని సద్వినియోగపరుచుకునే మార్గంలో నువ్వు కొన్ని పనులు చేస్తావు చూడు. ఇతరులకు సేవ చేస్తావు, ఇతరులకు దానం చేస్తావు, 4 గుళ్ళు కట్టిస్తావు,
గుడి కట్టిస్తే ఏమొస్తుందంటే దేవాలయాలు, జ్ఞాన కేంద్రాలు. కేవలం దేవుడే కాదు అక్కడ, ఊరికే తీర్థం ప్రసాదం పెట్టడానికి కాదు. అక్కడి నుంచి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎందరో మహానుభావులు అక్కడి నుంచి జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు. ఇదిరా నాన్న, ఇదిరా నాన్న, ఇదిరా నాన్న అని. అటు నుంచి వెళ్ళేవాడు ఎవడో ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతుంటాడు. కాసేపు ఏదో మాట్లాడుతున్నాడు పాపం, ఆయన ఏదో హరికథ చెప్తున్నాడు, ఏదో పురాణ ప్రవచనం చెప్తున్నాడు, కాసేపు కూర్చుందాంలే అని. ఆ కాసేపు కూర్చునే సమయంలో ఆయన మాట్లాడిన ఒక వేదవాక్కు, ఒక అత్యద్భుతమైన వాక్కు వీడి చెవిని పడుతుంది. వాడు మార్చేసింది. ఆఫ్టర్ ఆల్ అదేదో ఒక సినిమా, అది రవితేజ సినిమా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని. ఎంత గొప్ప చంద్రబోస్, హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబోస్. పనిచేస్తున్నంతసేపు మాట్లాడుతూ ఉండకు, పనితో మాట్లాడు. ప్రకృతిలో సకల చరాచర ప్రాణికోటి అవి పనితో ఇలా పని చేయాలని చెప్పి మాట్లాడుతుంటాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాహ. వృక్షాలు పళ్ళనిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన కోసం ప్రపంచానికి ఎంత ఇస్తూ, ఒక పక్కన ఆక్సిజన్ ఇస్తూ, ఒక పక్కన పళ్ళు ఇస్తూ, కొన్ని నీళ్ళు ఇస్తూ, కొన్ని పడుకోవడానికి కలపిస్తూ, తగలబెట్టడానికి కలపిస్తూ, ఇంత చేస్తున్నా మరి నాకేమిటి, కనీసం కృతజ్ఞత కూడా లేదా, నా గురించి పబ్లిసిటీ ఇవ్వరా అని అడగట్లేదు ఎక్కడ. అలా ఉండు, మౌన మహర్షిలాగా జీవితంలో గొప్ప గొప్ప పనులు చేస్తూ సైలెంట్గా ఉండట్లా. ఎవరన్నా అసలు సూపర్ సార్, మీరు చించేశారు సార్, పొడి చేశారు సార్ అంటే చాలు, ఆ చిన్న ఎక్స్ప్రెషన్ చాలు. నిజంగానే పొడిచానంటావా అంటే ఎట్లా? సో ప్రకృతి మనకి ఎంత నేర్పుతోంది అనేది మనకి భగవద్గీత రూపంలో కూడా. నువ్వు ప్రతిదీ గ్రహించు. దాని అది ప్రకృతి కావచ్చు, మనకు ఎదురుపడే మనిషి కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, వాటి నుంచి నువ్వేం నేర్చుకున్నావో దాన్ని నువ్వు నీ ఆచరణలో ఎలా పెడుతున్నావు, గొప్పవాడే కావడానికి అవతల వాళ్ళ నుంచి ఎంత స్ఫూర్తి తీసుకున్నావు, ఇదంతా భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఈ సంస్కృతం అనేది మన భాషలోంచి తీసివేసి, మనకు అసలు భాషే కాకుండా, శ్లోకాలు నేర్పించకుండా, స్తోత్రాలు నేర్పించకుండా, పద్యాలు నేర్పించకుండా, తెలుగు నేర్పించకుండా, అసలు సంస్కృతి, అసలు సంస్కారం అంతా ఇందులోనే ఉంది. మనకి ఒక అత్యద్భుతమైన ఒక పద్యరత్నం ఉంది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మృంగబోడు. ఇవన్నీ తెలుసు. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది అవసరమో, ఏది అనవసరమో, దేనికి ఎక్స్పైరీ డేట్ ఉందో, దేనికి లేదు, ఏది మంచో, ఏది చెడు, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఒక అత్యద్భుతమైన, చాలా చవకగా దొరికే పుస్తకం ఒకటి ఉంది. 10 రూపాయలు, 20 రూపాయలు, మహా అయితే 70 రూపాయలు, 80 రూపాయలు. ఇంకా చాలా పెద్ద పుస్తకం అయినా కూడా 100 రూపాయలు. చెత్తా చెదరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నాం. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మొత్తం ఫ్యామిలీతో సహా ఎప్పటి నుంచో అడ్వాన్స్ బుకింగ్లు. ఎంత చెత్త సినిమా అయినా ఫ్యామిలీకి మొత్తం 20,000, 30,000 తగలేస్తే కానీ ఒక సినిమాకి పోలేము. అలాంటిది జీవితాన్ని బాగుపరిచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నిన్ను శాశ్వతుడిని చేయగలిగే గ్రంథం ఒకటి ఉంటే 100 రూపాయలు పెట్టి కొనడానికి వాడెవడో ఫ్రీగా ఇచ్చేంత వరకు వెయిట్ చేయటమా? హిందువుల దగ్గర, నాన్న మీ దగ్గర భగవద్గీత ఉందా? లేకపోతే సిగ్గుపడండి. 100 రూపాయల భగవద్గీత పుస్తకం ఈ దేశపు ఉనికి, నేను సంస్కరించేది, నేను శాశ్వతుడిని చేసేది. అది ఎవడో ఇచ్చేంత వరకు నువ్వు మీ దగ్గర భగవద్గీత ఉందంటే లేదంటావా? అప్పుడు వాడెవడో అని ట్రై చేస్తాడా? చేస్తే థ్యాంక్ యూ సార్ అంటావా? ఏమి జ్ఞానం ఉండక్కర్లేదు నీకు? మీరు ఇస్తున్నారంటే నాకు అత్యవసరమైందని అర్థం. సార్ ఆ పుస్తకం పేరు చెప్పండి, నేనే కొనుక్కుంటాను, నన్ను సంస్కరించారు, కృతజ్ఞతలు. ఇది కదా మాట్లాడాల్సింది. ఫ్రీగా ఇస్తే తీసుకుంటావా? ఏది ఫ్రీగా వస్తుంది ప్రపంచంలో? నీ మానసిక దుర్బలత్వాన్ని కాదు ప్రభుత్వాలు వాడుకుంటోంది. ఫ్రీ 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 అని చెప్పి. ఫ్రీగా తీసుకునేవాడు ఎవడు? మానసిక శారీరక వికలాంగుడు, ముష్టివాడు. అలా తీసేసుకుంటావా ఏది పడితే అది ఫ్రీ? సో భగవద్గీత చదివితే మీరు అసలు ఆ ఫ్రీ అనేది పోతుంది. నాకు అవసరమైన మానసిక దుర్బలత్వం అంటే ఏంటో తెలుసా? మీకు అవసరమైన వస్తువు కూడా ఇంకొకటి ఎవడో ఇస్తే బాగుండును అని ఎదురు చూడడం కంటే మానసిక దుర్బలత్వం ఇంకొకటి లేదు. అది నా కష్టపడే నేను కొనుక్కుంటాను, నా కష్టంతోనే కొనుక్కుంటాను, నా ధనార్జనతోనే కొనుక్కుంటాను. ఇట్లాంటి సంస్కారాలని నేర్పుతుంది భగవద్గీత. సో పిల్లలకి ఇది ఎప్పుడు నేర్చుకోవాలి? బాల్య దశ నుంచే నేర్చుకోవాలి. ఇదేదో చాలా బాగుంది, వినటానికి చాలా బాగుంది, రిటైర్మెంట్ తర్వాత చూద్దాం, పుస్తకం బాగుంది అనుకుంటే కుదరదు. రిటైర్మెంట్ తర్వాత నువ్వు చూడడానికి చూపు ఉండదు, లేవడానికి ఓపిక ఉండదు.
నడవడానికి కాళ్ళు లేవు. అందుకని ఆ దశ నుంచే తల్లిదండ్రులు రోజుకొక శ్లోకం, నేను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను భగవద్గీత ఫౌండేషన్ తరఫు నుంచి. రోజుకో శ్లోకం తల్లిదండ్రులారా అక్షరం 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 కూడబలుక్కుని మీరు తాత్పర్యంతో సహా చదువుకుని అర్థం చేసుకుని, అర్థం కాకపోతే మాలాంటి వాళ్ళకు లక్షల మంది ఉన్నారు గురువులు, వాళ్ళని అడగండి, అర్థం తెలుసుకోండి, పిల్లలకి అది నేర్పించండి. రియల్ లైఫ్లో ఈ శ్లోకం అర్థం మనకి ఎలా ఉపయోగపడుతుందో అంత ఈజీగా, అంత సరళంగా బిడ్డలకి నేర్పించండి. తద్వారా స్వార్థం లేని ఉత్తమ సమాజాన్ని నిర్మించండి, లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించండి, స్ట్రెస్లెస్ లైఫ్ అంటే మానసిక ఒత్తిడి లేని జీవితం ఎలా గడపాలో భగవద్గీత నేర్పుతుంది. అందుకని నేర్పించండి. ఇవాళ నేను చెప్తుంటాను, మీరు ఫిజికల్గా స్ట్రెంగ్త్ కోసం జిమ్లకు వెళ్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉన్నారు. ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కోసం రకరకాల ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కోసం. కానీ మెంటల్ స్ట్రెంగ్త్ కోసం ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లా. ఇంత ఉన్నవాళ్ళు విద్యార్థులు కానీ, డబ్బు సంపాదించే వాళ్ళని కానీ మెంటల్ సిక్నెస్తో బాధపడుతున్నారు, మెంటల్ స్ట్రెంగ్త్ లేక బాధపడుతున్నారు, మెంటల్లీ వీక్, ఆ వీక్నెస్తో బాధపడుతున్నారు. వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ రావడానికి ఒకే ఒక్క దివ్యమైన చీపెస్ట్ ఔషధం ఈజ్ భగవద్గీత. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ఆ 700 శ్లోకాలు ఆంతర్యం ఏమిటి, కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా ప్రపంచానికి అందించాలనుకున్న సందేశం ఏమిటి, ఇవన్నీ కొన్ని వేల సార్లు చదివిన వాడిగా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాడిగా, ఆ మార్గంలో నడుస్తున్న వాడిగా మిగతా జీవితం అంతా వదిలిపెట్టేసి కేవలం భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేశానంటే అది ఎంత మోస్ట్ పవర్ఫుల్ గ్రంథం ఏంటుంది, నా జీవితం మీద దాని ప్రభావం ఎంత ఉండి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గంగాధర శాస్త్రి గారు. చాలా విలువైన విషయాలని, అలాగే భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈరోజు ఇది చేసేసామా, నెక్స్ట్ ఇంకొకటి కావాలా అని ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు ఇది మొదలుకొని ఇది ఏం చేస్తున్నాం, ఎక్కడ దాకా వెళ్తుందని ఆలోచిస్తే అసలు తప్పు అనేదే జరగదు అనే ఆలోచన ఏ రోజైతే వస్తుందో ప్రతి ఒక్కరం కూడా మంచి మార్గంలోనే వెళ్తాము. చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గిపోతుంది, భగవద్గీత యొక్క విశిష్టత తెలుస్తుంది. మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి అక్షరాలు ఎలా నేర్చుకుంటామో ధర్మం యొక్క విశిష్టత, న్యాయం యొక్క విశిష్టత, దానికి మించి మీరు కూడా చెప్పండి, మీరు కూడా రిలీజ్ అవ్వండి, దీని ద్వారా ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేయండి. తల్లిదండ్రులు రోజుకొక శ్లోకం తాత్పర్యంతో సహా మీరు నేర్చుకుని మీ పిల్లలకు కూడా రోజుకొక శ్లోకం నేర్పించడం ద్వారా మంచి కుటుంబాన్ని స్థాపించండి. ఆ కుటుంబమే బయటకు వస్తే సమాజం అవుతుంది. ఈ మా లక్ష్యం, మా ఫౌండేషన్ లక్ష్యం ఇదే. భగవద్గీత యూనివర్సిటీ స్థాపన జయంతో వెళుతున్న మా ఫౌండేషన్ లక్ష్యం ఇంటింటా గీతా జ్యోతిని వెలిగించటం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం గురుగారు. జయ శ్రీకృష్ణ.